కమిషనర్ గారు ఎక్కడ పండుకున్నారో రావయ్యా, రావయ్యా, చెట్లు చూస్తాడు కాలిపోతాండేది. మీ తాత పెట్టాడేమయ్యా చెట్లుడా? నేను చెట్లు చూసుకొని క్లీన్ చేయడం కూడా తెలీదా మీకు? ఏమనుకున్నారు పర్యావరణం అంటే? కాలిపోయి వారమైంది ఆ పక్కనంతా. చెట్లకు నీళ్ళు పోసాకేమండి? కాలిపోయిన చెట్లకు నీళ్ళు పోసాకేమండి? మీద ట్యాంకర్లు లేవా? వచ్చి క్లీన్ చేసాకేమండి మీకు? ఎందుకు వస్తారండి హిందూపూర్కి? అడక తినేకి వస్తారా? కమిషనర్ గారు మిమ్మల్ని మాట్లాడేది. ఏం చేస్తున్నారండి? ఒక్క రెస్పాన్స్ ఉండదు. ఫోన్ చేస్తే ఎత్తరు. ఏంటది? ఇది కరెక్ట్ కాదు కమిషనర్ గారు. మీరు దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇదేమన్నా జరిగితే ఊరికే ఉండేదే లేదు. మన హిందూపూర్కి పట్టిన దౌర్భాగ్యము, ఇలాంటి కమిషనర్స్ ఉంటే ఇదే రోగం. చెట్లు క్లీన్ చేయండి అయ్యా, చెట్లకు నీళ్లు పెట్టండి అయ్యా అంటే పెట్టరు. అగ్గి పెడితే కనీసము పిలుస్తా అంటే ట్యాంకర్ రావడం లేదు. ఏంటి ఇది హిందూపూర్కి పట్టిన దౌర్భాగ్యం? ఏంది కమిషనర్ గారు ఏం చేస్తున్నారండి? మీ వాళ్ళకు ఫోన్ చేస్తే డ్రైవర్ లేరు, అది ఇది చెప్తా అన్నారు. కనీసం క్లీన్ చేసేది దా చెట్లు. ఎండాకాలం వస్తుంది, క్లీన్ చేద్దామని మీకు 2 నెలలుగా చెప్తున్నా కమిషనర్ గారు. ఈ చెట్లన్నీ కాల్చి పారేశారే. ఎవరు పెట్టారండి? మీరు పెట్టారా? ఏమన్నా క్లీన్ చేయడం ఎందుకండి? 1100 మంది మీకు స్టాఫ్ ఉన్నారు. చెట్లు క్లీన్ చేసాక ఏమైంది మీకు? ఇది చూడండి, నాశనం అయిపోయినాయి చెట్లు. 3-4 ఏండ్ల చెట్లు ఇట్లా కాలిపోతే ఎట్లా? అది ఇది చేయడం కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే పర్యావరణం నాశనం అయిపోతుంది సార్. ఆడు చూస్తే డంపాడు, కంటిన్యూ ఫైర్ అవుతూనే ఉంది. ఇట్లా చేస్తే హిందూపూర్ని పాడు చేసి ఒక్కొక్క వచ్చిన కమిషనర్ ఇంత పాడు చేసిపోతే నిలువున కాలిపోయినాయే చెట్లు. చూడండి, ఇటు చూడండి, తెలుస్తుంది మీకు. నిలువున చెట్లన్నీ కాలిపోయినాయి. ఇది చూడండి, ఈ చెట్లంతా కాల్చిండే చూడండి. 2 నెలలుగా చెప్తున్నా కమిషనర్ గారు క్లీన్ చేయండి అంటే ఏం నిమ్మకు నీరెక్కినట్టు ఉన్నాడు కమిషనర్ గారు. ఇదేమన్నా కరెక్టా? మీ ప్రజలారా మీరే చెప్పండి కనీసం. ఎవరి అబ్బా సొమ్ము ఇదంతా? ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారే. చెట్లు పెట్టడము, అవి కాలిపోవడము, మళ్ళీ పెట్టడము. కొన్ని లక్షల డబ్బులు తినేసినారు ఈడ మున్సిపల్ దీంట్లో. ప్రతి ఒక్కరి ఇది కాదా? ఇలా కాలిపోయినాయే. కనీసం నీళ్లు వదిలినారా? 4 రోజుల నుంచి కాలుతా ఉన్నాయి. ఇది 5 రోజుల కిందట కాలింటే నీళ్ళు వదలమన్నా వదలడం లేదు. ఏం చేయాలనుకున్నారు? చూడండి, మీరే చూడండి, ఇవి ఇట్లా కాలినాయి చూడండి. అదే క్లీన్ చేస్తే ఎవడబ్బా సొమ్ము? ప్రజల సొమ్ము సార్ ఇవన్నీ. కమిషనర్ గారు రండి. మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, రెస్పాన్స్ లేదు. ఎందుకు ఉండాలండి మీలాంటి వాళ్ళ ఆఫీసర్సు? ఏంది ఇది? చూడండి, కొంచెం చూడండి ప్రజలారా, మీరే కళ్ళు తెరిచి చూడండి. ఇంత పెద్ద చెట్లు అగ్నికి ఆహుతి అయిపోయి ఆయనకు చెప్తే చెవుల్లో పడదు. నీళ్ళు వేయమంటే వేయలే కనీసము. ఎక్కడ వేసినారు చూడండి. ఈ వారమైంది ఖాళీ, ఆ పక్క కాలుతున్నాయి. ఇప్పుడు మీరే చూడండి, కొన్ని లక్షల డబ్బులు తినేసినారు.